గురుబ్రహ్మ ప్రేక్షకులకు నమస్కారం అండి. ఈ వీడియోలో 2025 సంవత్సరం జూన్ మాసంలో వృషభ రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయో సూటిగా చెప్పే ప్రయత్నం చేస్తాను. శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం. మీరు ఇప్పుడు వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేసి చూడండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎలాంటి గుప్త సమస్యలకైనా, ఎటువంటి సమస్యలకైనా ఒక్క రోజులోనే పరిష్కారం చూపుతారు. వీరు ఫోన్ నంబర్ 9542637206. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఏ టైంలోనైనా వీరు కాల్ చేయవచ్చు. వృషభ రాశి వారికి ఈ మాసంలో రాహువు 10వ ఇంట్లో ఉంటాడండి. ముఖ్యంగా ఎవరైతే ఉద్యోగాలు చేస్తున్నారో, ప్రభుత్వ ఉద్యోగమైనా ప్రైవేట్ ఉద్యోగమైనా, ఉన్నతాధికారులతో మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తలు తీసుకోవటం మంచిది. ఎందుకంటే ఉన్నతాధికారులతో సమస్యలు సూచిస్తున్నాయి. అలాగే ఉద్యోగరీత్యా ప్రయాణాలు చేయవలసి రావటం, లేదా మీ యొక్క బాధ్యతలలో మార్పులు రావటం జరుగుతుంది. ఎక్కువగా రెస్పాన్సిబిలిటీస్ తీసుకోవాల్సి వస్తుంది. సూర్య భగవానుడు 2వ ఇంట్లోకి ప్రవేశిస్తాడు జూన్ 15వ తారీఖున. కాబట్టి ఉన్నతాధికారులతో సమస్యలు ఉన్నప్పటికీ కూడా సహ ఉద్యోగులతో, మీతో పాటు పనిచేసే వారితో రిలేషన్ అనేది బాగుంటుందండి. సంబంధాలు అనేవి మెరుగుపడతాయి. గతంలో వారికి మీకు మధ్యమైన చిన్న చిన్న తేడాలు ఉన్నప్పటికీ కూడా ఈ మాసంలో సంబంధాలు అనేవి మీకు అనుకూలంగా ఉంటాయి. కుజుడేమో 4వ ఇంట్లో ఉంటాడు, శని 11వ ఇంట్లో స్థిరంగా ఉంటాడు. సూర్య భగవానుడు, బుధుడు 2వ ఇంట్లో ఉంటాడు, రాహు ఏమో 10వ ఇంట్లో ఉంటాడండి. కెరీర్ పరంగా అయితే, అంటే ఉద్యోగరీత్యా మాత్రం మీరు అనుకున్నంత ఫలితాలు లేకపోయినా స్థిరత్వం అయితే ఉంటుంది, స్టెబిలిటీ అయితే ఉంటుందండి. మెరుగైన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికైతే కఠిన శ్రమ అవసరం అని చెప్పవచ్చు ఈ మాసంలో. ఎందుకంటే గ్రహస్థానాలు మీకు పూర్తిగా అనుకూలించట్లేదు. ఎవరైతే కొత్త ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో మొదటి 2 వారాల కంటే కూడా 3వ వారం తర్వాత నుండి మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి. మొదటి 2 వారాల సమయంలో మాత్రం కఠిన శ్రమ అవసరం అని చెప్పవచ్చండి. కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే శుక్రుడు మీ రాశిలోనే ఉన్నాడు. మీ రాశ్యాధిపతి అయినటువంటి శుక్రుడు సొంత ఇంట్లో ఉండటం వల్ల వ్యక్తిగతంగా ఆకర్షణీయంగా కనిపిస్తారు. మీరు కుటుంబ సభ్యులతో సంబంధాలు అనేవి బలపడతాయి, మెరుగుపడతాయి. వారితో మీకు చక్కటి సంబంధాలు ఉంటాయి. కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి శుభ కార్యక్రమాలలో హాజరవటం కానీ, గతంలో బంధువులకి మీకు మధ్యమైన చిన్న చిన్న మనస్పర్ధలు ఉన్నా మళ్ళీ కలిసిపోవటం కానీ, ఇంట్లో సంతోషకరమైనటువంటి వాతావరణం నెలకొనటం కానీ, కేతు 4వ ఇంట్లో ఉండటం వల్ల ఆధ్యాత్మికానికి సంబంధించినటువంటి పూజలు పునస్కారాలు కానీ ఇంట్లో చేపట్టడం కానీ, లేదా మీ బంధువులకు సంబంధించినటువంటి శుభ కార్యక్రమాలలో హాజరవటం కానీ, కొత్త ఇంటిని కానీ స్థిరాస్తులు కొనుగోలు చేయాలి అని ప్రయత్నాలు చేస్తున్న వృషభ రాశి వారికి ఈ మాసంలో అనుకూలంగా ఉంటుందండి. అయితే కుజుడు 4వ ఇంట్లో ఉండటం వల్ల మాట విషయంలో కొద్దిగా జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. అంటే పెద్ద పెద్ద గొడవలేమి సూచించట్లేదు, కానీ మీ కుటుంబ సభ్యులతో, అంటే మీ రక్త సంబంధీకులతో మీరు సరదాగా అన్న మాట వల్ల వారు నొచ్చుకునే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ మాసంలో సంబంధాలు అయితే బాగుంటాయండి. కుటుంబ పరంగా సంతోషకరమైనటువంటి వాతావరణం ఉంటుంది. అయితే కుజుడు దూకుడుతనాన్ని సూచిస్తాడు కాబట్టి 4వ ఇంట్లో ఉండటం వల్ల, 4వ ఇల్లు అనేది తల్లిని కుటుంబాన్ని సూచిస్తుందండి. కాబట్టి కుటుంబ సభ్యులతో సరదాగా ఏదైనా మాట్లాడేటప్పుడు నేను ఈ మాట అంటే ఎదుటివారు నొచ్చుకుంటారా, సరదాగా తీసుకుంటారని ఒక్కసారి ఆలోచన చేసిన తర్వాత మాత్రమే మీ నోటి నుండి ఆ మాటను రానివ్వండి. అంతే తప్ప కుటుంబ పరంగా అయితే ఈ మాసం అనుకూలంగానే ఉంటుందండి. ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే సాధారణ కాలంగా చెప్పవచ్చు. ఆరోగ్యపరంగా పూర్తిగా అనుకూలించట్లేదు. కుజుడు 4వ ఇంట్లోకి ప్రవేశించటం వల్ల వృషభ రాశి జాతకులు తలనొప్పి, జ్వరం, అలాగే ఒత్తిడికి సంబంధించినటువంటి సమస్యలతో బాధపడే అవకాశాలు ఉంటాయి. శుక్రుడు సొంత ఇంట్లో ఉంటాడు కాబట్టి శారీరక శ్రమను కొద్దిగా తగ్గించుకునే ప్రయత్నం చేయండి. ఉద్యోగపరంగా అయినా వ్యాపార పరంగా అయినా సరే మీ మీద ఎంత ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా శారీరక శ్రమను కూడా బ్యాలెన్స్ చేసుకునే ప్రయత్నం చేయండి. అధిక పని ఉంటే 2వ రోజుకు వాయిదా వేసుకోండే తప్ప ఒకేసారి ఒకే రోజు శారీరక శ్రమ చేసి ఆరోగ్యపరంగా ఇబ్బందులను కలిగించుకోవద్దు. అలాగే ఎక్కువ నీరును తాగటం కానీ,
మెంటల్ హెల్త్ కోసం యోగా, ధ్యానం వంటివి చేయటం వల్ల ఆరోగ్య సమస్యలను తగ్గించుకోవచ్చు. అయితే ఆరోగ్యపరంగా ఈ నెల ద్వితీయార్థంలో గ్రహస్థితులు అనేవి మీకు అనుకూలంగా మారతాయండి. కాబట్టి ఈ నెల ద్వితీయార్థంలో 3-4 వారాలలో ఆరోగ్యం అనేది మెరుగుపడుతుంది. మొదటి 2 వారాల సమయంలో మాత్రం పని ఒత్తిడి వల్ల ఈ ఆరోగ్యం పైన ప్రభావం చూపిస్తుంది. చిన్నపాటి అలసట కానీ, జీర్ణక్రియకు సంబంధించినటువంటి సమస్యలు, తలనొప్పి, జ్వరం ఇటువంటి వాటిలతో బాధపడే అవకాశాలు ఉంటాయి. ఆరోగ్యపరంగా అయితే సాధారణ కాలం అండి, పూర్తిగా అనుకూలించట్లేదు. ఆర్థిక పరంగా చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఈ మాసంలో వాహనాలు తరచుగా రిపేరుకు వస్తూ ఉంటాయి. పనులన్నిటినీ కూడా సకాలంలో పూర్తి చేయగలుగుతారు. అలాగే ప్రయాణించేటప్పుడు మీ వస్తువులను జాగ్రత్తగా చూసుకోండి. మొదటి 2 వారాల సమయంలో ఇటువంటి ఖర్చులు ఎక్కువగా ఉంటాయండి. అంటే మీవి అనుకున్నటువంటి వస్తువులు పోవటం కానీ, లేదా వాహనాలను రిపేర్ చేయించటం కానీ, వాటి బ్రేకులు ఫెయిల్ అవ్వటం కానీ, లేదా వాహనాలకు స్క్రాచెస్ పడటం కానీ, ఇటువంటి అనవసరమైనటువంటి వ్యయాలు ఉంటాయి మొదటి 2 వారాలలో. అయితే బుధుడు, గురువు ఈ 2 గ్రహాలు 2వ ఇంట్లో ఉండటం వల్ల ఆదాయపరంగా అయితే పెద్దగా ఇబ్బంది ఉండదు. కానీ ఖర్చులను నియంత్రించుకోవటం ముఖ్యం. 3వ వారం నుండి శుక్రుడు 2వ ఇంట్లోకి ప్రవేశించటం వల్ల ఆర్థిక పరిస్థితి అనేది మెరుగుపడుతుందండి. గతంలో మీకు రావాల్సినటువంటి డబ్బులు కూడా మీకు అందుతాయి. స్థిరాస్తులను కొనుగోలు చేసే ప్రయత్నాలు, వాహనాలను కొనుగోలు చేసే ప్రయత్నాలు ఈ నెల చివరి 2 వారాలలో మీకు అనుకూలంగా ఉంటాయి. మొదటి 2 వారాల సమయంలో మాత్రం ఏది కొనుగోలు చేసేటప్పుడైనా సరే ఆర్థిక నిర్ణయాలను తీసుకునేటప్పుడు జాగ్రత్తగా ఆలోచించండి. లేకపోతే శని ప్రభావం వల్ల రూపాయి పెట్టవలసిన చోట ₹2 పెట్టవలసి రావటం కానీ, ఆలస్యం కావటం కానీ జరుగుతుంది. ఆర్థిక పరంగా అయితే మిశ్రమ కాలం అండి, బాగానే ఉంటుంది. 3-4 వారాలు ఇంకా మీకు యోగిస్తాయి. పిల్లల విషయం చూసుకున్నట్లయితే ఎవరైతే సంతాన ప్రయత్నాలు చేస్తున్నారో తృతీయ, చతుర్థ వారాలలో సంతానానికి సంబంధించినటువంటి శుభవార్తలను వినే అవకాశాలు ఉంటాయి. అంటే 3-4 వారాలలో, మొదటి 2 వారాలలో అవకాశాలు లేవు. విద్యాపరంగా చూసుకున్నట్లయితే కుజుడు 4వ ఇంట్లోకి ప్రవేశించటం వల్ల పిల్లలలో కూడా చదువు విషయంలో మానసిక ఒత్తిడి అనేది పెరుగుతుంది. అలాగే ఇంటి వాతావరణం వల్ల కూడా చదువు పైన ఏకాగ్రత అనేది తగ్గుతుంది. కాబట్టి మీ పిల్లలు కనుక వృషభ రాశిలో జన్మించినట్లయితే ఇంట్లో ఎటువంటి పరిస్థితులు ఉన్నా వారికి తెలియనివ్వకపోవటమే మంచిది. గురువు 2వ ఇంట్లో ఉండటం వల్ల ఒత్తిడిని కనుక తగ్గించుకున్నట్లయితే విద్యా సంబంధిత ప్రయత్నాల్లో విజయాన్ని సాధించే అవకాశాలు ఉంటాయి. పురోగతి అయితే కనిపిస్తుంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు ద్వితీయార్థంలో 3-4 వారాలలో మెరుగైనటువంటి ఫలితాలను చూస్తారు. మొదటి 2 వారాల సమయంలో కూడా కష్టపడితే తప్పకుండా విజయాన్ని సాధించగలుగుతారండి. కానీ అధిక శ్రమ చేయవలసి వస్తుంది మొదటి 2 వారాల సమయంలో. ఎవరైతే విదేశాలకు వెళ్ళి స్థిరపడాలి అనుకుంటున్నారో వారికి కొన్ని ఆటంకాలు సూచిస్తున్నప్పటికీ కూడా 3-4 వారాలు ఈ మాసంలో అనుకూలమైనటువంటి కాలంగానే చెప్పవచ్చు. వ్యాపార పరంగా చూసుకున్నట్లయితే వ్యాపార పరంగా కూడా మిక్స్డ్ రిజల్ట్స్ అనేవి ఉంటాయండి, పెద్దగా యోగించట్లేదు. రాహు 10వ ఇంట్లో ఉండటం వల్ల వ్యాపార పరంగా కొన్ని అడ్డంకులు కానీ, ఆలస్యాలు కానీ ఎదురవుతాయి. గురువు 2వ ఇంట్లో ఉండటం వల్ల ఆర్థిక లాభాలు అనేవి స్థిరంగా ఉంటాయి. అంటే మీకు వచ్చే ఆదాయం విషయంలో ఎప్పుడు ఎలా ఉంటుందో అలానే ఉంటుంది, ఒడిదుడుకులు కనిపించట్లేదు. జూన్ 29వ తారీఖు తర్వాత శుక్రుడు 2వ ఇంట్లోకి ప్రవేశిస్తాడు. కాబట్టి వ్యాపారానికి సంబంధించి ఎటువంటి ముఖ్యమైనటువంటి ఒప్పందాలు చేసుకోవాలి అన్నా, అగ్రిమెంట్లు చేసుకోవాలి అన్నా, చర్చలు జరిపించాలి అన్నా అటువంటి విజయవంతం అవటానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి వృషభ రాశి వారు ఏ రంగంలో స్థిరపడినా వారికి ఎక్కువగా అనుకూలమైనటువంటి ఫలితాలు అనేవి 29వ తారీఖు తర్వాత అత్యంత అనుకూలంగా ఉంటుంది. 15వ తారీఖు తర్వాత అంటే 3వ వారం తర్వాత నుండి వారి యొక్క పరిస్థితుల్లో మార్పునైతే గమనించగలుగుతారు. సంతాన సంబంధిత ప్రయత్నాలు చేస్తున్న వారికి కూడా 3-4 వారాలే అనుకూలిస్తాయి. ఎందుకంటే మొదటి 2 వారాల సమయంలో మీరు ఏ రంగంలో స్థిరపడినా శ్రమ ఎక్కువ చేయవలసి వస్తుందండి. వీలైతే వృషభ రాశి జాతకులు వారి జాతకానికి సంబంధించినటువంటి రుద్రాక్షను ధరించే ప్రయత్నం చేయండి.